విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి ఆర్కే బీచ్ తీర ప్రాంతంలో బీచ్ షాక్ మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా వైసీపీ మహిళా లోకం కదం తొక్కింది. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆధ్వర్యంలో సోమవారం బీచ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇక్కడ వినూత్న రీతిలో మద్యం తోపుడు బండి వద్ద ఆందోళన చేశారు. విశాఖపట్నంలో బీచ్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. విశాఖపట్నంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. పిల్లలు వచ్చి బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. కుటుంబాలతో మహిళలు వచ్చి ఇక్కడ ఈ బీచ్ లో అలల్ని ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తాం. అలాంటి ఈ బీచ్ వాతావరణాన్ని దెబ్బతీస్తూ జీవో నంబర్ 363 ద్వారా బీచ్ షాప్స్ పేరుతో ఈ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలకి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విష సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీచ్ తాలూకా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాప్స్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మద్యం తాగిన వాళ్ళు మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే ఈరోజు రోజుకి 4 మహిళలకి హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. విశాఖ బీచ్ని ఈరోజు వైన్ బీచ్గా మార్చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే విశాఖ నగరాన్ని ఈరోజు ఎంత దారుణంగా దెబ్బతీశారు, ఇక్కడ ప్రశాంతం దెబ్బతీశారో మనం అందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంపీ భరత్ గారు 5 లక్షల ఓట్ల మెజారిటీ విశాఖపట్నం ప్రజలు ఇస్తే అతను ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో మనందరము చూసాం. అసలు నిజంగా బీచ్ షాప్స్ అనేవి మంచివే అయితే మీ గీతం యూనివర్సిటీ కూడా బీచ్ పక్కనే ఉంది కదా, అందులో పెట్టుకోవచ్చు కదా. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అతను శిక్ష వేసి 25 లైఫ్ లాంగ్ 2025లోని. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ విశాఖలో గోవా సంస్కృతి తీసుకువస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చే బీచ్ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తామంటే మంత్రి మండలిలోని మహిళలు అభ్యంతరం చెప్పకపోవడం మహిళల భద్రత మీద కూటమికి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. అనంతరం మద్యం దుకాణం జీవో కాపీలు దగ్ధం చేసి మద్యం సీసాలు ధ్వంసం చేశారు. జీవో కాపీలు తగలబెడతాం చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈ జీవో పత్రాలు తగలబెడుతున్నాం. బీచ్ రోడ్డులో ముందుగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి మద్యం దుకాణం వద్దు, బీచ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. బీచ్ లో మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు చేయడం తెలిసిందే. మద్యం దుకాణం ఏర్పాటుకి మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 37 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని బ్లూ ఎకానమీ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన అసమర్థతను చాటుకుంటూ సంక్షేమ మిషన్లో పూర్తిగా విఫలం చెంది ఈరోజు సంపద సృష్టి పేరుతో 937 కిలోమీటర్ల తీర ప్రాంతంలోనే కూడా బారు, బీరు, తాగు, ఊగు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. సాంప్రదాయ పర్యాటక రంగానికి తూట్లు పొడుస్తూ ప్రశాంతమైన విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈరోజు బీచ్ సాక్షి పేరుతో మద్యం వ్యాపారాన్ని చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుచేతండి ఈరోజు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖపట్నంలో మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ ఈ ప్రశాంతమైన ఈ బీచ్ వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తారు. ఇలాంటి ప్రాంతంలో ఈరోజు ఇలాంటి తీసుకొచ్చి రావడం వల్ల అసాంఘిక శక్తులని ప్రేరేపించినట్టు అవుతుంది.